గుండె కవాటాల సమస్యల పట్ల అవగాహన తక్కువనే చెప్పుకోవచ్చు. గుండె కవాటాల సమస్యల లక్షణాలు ఎలా ఉంటాయి, హార్ట్ వాల్వ్స్ ప్రాబ్లమ్స్ ఎవరిలో ఎక్కువగా ఉంటాయి, స్త్రీలలో ఎలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి, అయోటిక్ వాల్వ్కి సంబంధించిన సమస్య లక్షణాలు ఎలా ఉంటాయి, మరి ట్రీట్మెంట్స్ అంటే నవడేస్ సర్జరీ అవసరం లేకుండా కూడా చేయగలుగుతున్నారా, టావర్ కానీ టావీ అంటే ఏంటి, మరి ఈ ట్రీట్మెంట్ అప్రోచ్ ఎలా ఉంటుంది, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ శ్రీనివాస్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్. అంటే కవాటాల సమస్యలని చాలామంది పొరపడుతూ ఉంటారండి. అసలు కవాటాలు అంటే ఏంటి, ఒక్కసారి ఆ సమస్యల లక్షణాలు ఎలా ఉంటాయి ఒకసారి చెప్తారా? అంటే మామూలుగా గుండె అనాటమీ చూసినట్టయితే అండి, మామూలుగా హార్ట్లో పైన 2 ఛాంబర్స్ కింద 2 ఛాంబర్స్ ఉంటాయి. అయితే కుడి దిక్కు నుంచి రక్తం అంతా వచ్చి రైట్ ఏట్రియం నుంచి మళ్ళీ రైట్ వెంట్రికల్కి వచ్చి అక్కడ నుంచి పల్మనరీ ఆర్టరీ ద్వారా ఊపిరితిత్తులకు వెళ్ళి మళ్ళీ రక్తం శుద్ధి అయ్యి ఎడమ దిక్కు వస్తుంది. లెఫ్ట్ ఏట్రియం టు లెఫ్ట్ వెంట్రికల్ మళ్ళీ అయోటా ద్వారా అంతా సరఫరా అవుతుంది. ఇది మామూలుగా మన బ్లడ్ సర్క్యులేషన్. అయితే ఈ స్టెప్లో కూడా రక్తం ఒకటే డైరెక్షన్ వెళ్ళడానికి గాడ్ అనండి, నేచర్ అనండి కొన్ని స్ట్రక్చర్స్ క్రియేట్ చేశారు. వాటినే మనం కవాటాలు వాల్వ్స్ అంటాం. ఇప్పుడు ఆర్ఏ నుంచి రైట్ సైడ్ పై ఛాంబర్ నుంచి కింది ఛాంబర్ మధ్యలో ఉండే వాల్వ్ను ట్రైకస్పిడ్ వాల్వ్ అని, మళ్ళీ రైట్ సైడ్ నుంచి ఊపిరితిత్తులకు తీసుకెళ్లే పల్మనరీ ఆర్టరీ మధ్యలో ఉండే కవాటాన్ని పల్మనరీ వాల్వ్ అని, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో ఉన్న కవాటాన్ని మైట్రల్ వాల్వ్ అని, మళ్ళీ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి శరీరంలో అన్ని భాగాలకు తీసుకుపోయే పెద్ద అయోటా మధ్యలో ఉండేదాన్ని అయోటిక్ వాల్వ్ అని మనం సంబోధిస్తాం. ఈ మామూలుగా అయితే నార్మల్గా పుట్టుకతో పాటు గ్రో అయినప్పుడు అన్నిటికీ నార్మల్గానే ఉంటుంది. ఈ కవాటాలలో అప్పుడప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, స్ట్రెప్టోకాకస్ ఇన్ఫెక్షన్ అని, కొందరు రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని వినుంటారు, రుమాటిక్ వాల్వ్ జబ్బు వచ్చినా, లేదంటే వయసు వల్ల ఏజ్ ఎక్కువై కాల్షియం డిపాజిట్ అయిపోయి వాల్వ్ మీద ప్రాబ్లమ్స్ వచ్చినా వాల్వ్ సరిగా పనిచేయకుండా ఐదర్ లీకేజ్ కావడం కానీ, లేకుంటే బ్లడ్ ఫ్లో ముందుకు వెళ్లకుండా గట్టిగా నేరో అయిపోయి అబ్స్ట్రక్షన్ కావడం కానీ జరుగుతుంటుంది. అబ్స్ట్రక్షన్ అయినప్పుడు దాన్ని స్టినోసిస్ అంటాం, లీకేజ్ ఉన్నప్పుడు వాల్వ్ రిగర్జిటేషన్ అంటాం. ఏ వాల్వ్ దగ్గర జరిగితే దానికి ముందు మైట్రల్ వాల్వ్ అయితే మైట్రల్ స్టినోసిస్, మైట్రల్ రిగర్జిటేషన్ అని, అయోటిక్ వాల్వ్ అయితే అయోటిక్ స్టినోసిస్, అయోటిక్ రిగర్జిటేషన్ అని మనం మెడికల్ పరిభాషలో సంబోధిస్తుంటాం. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? ఇప్పుడు ఎవరికైనా ఏంటంటే అండి, మామూలుగా గుండె యూనిడిరెక్షన్లో వెళ్ళి ఊపిరితిత్తులో శుద్ధి లెఫ్ట్ సైడ్కి రావాలని చెప్పాం కదా, ఈ మధ్యలో ఫ్లోకి అబ్స్ట్రక్షన్ వచ్చినట్టు ఏమవుతుంది, ఆ పైన ఛాంబర్స్లో ప్రెషర్ పెరుగుతుంది. అలా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో ఉన్న వాల్వ్ మైట్రల్ స్టినోసిస్తో మైట్రల్ వాల్వ్ అబ్స్ట్రక్ట్ అయ్యి మైట్రల్ స్టినోసిస్ వచ్చినప్పుడు ఆ లెఫ్ట్ ఏట్రియల్ ప్రెషర్ పెరిగి ఊపిరితిత్తుల్లో కూడా ప్రెషర్ పెరిగి ఆయాసం వస్తుంటుంది. అంటే మామూలుగా నడిచినప్పుడు రోగికి ప్రతి వాళ్లకు కొంచెం ఎక్సర్సైజ్ కెపాసిటీ అంటాం, నడవగలిగిన కెపాసిటీ ఉంటుంది. అది కొంచెం దూరం నడిచేసరికి ఈ లంగ్స్లో కంజెషన్ వచ్చేసి ఆయాసం రావడం జరుగుతుంటుంది. దానికి కామన్గా ఈ బ్రెత్లెస్నెస్ అంటాం, దాన్ని ఆయాసం అంటాం. మామూలుగా ఊపిరితిత్తుల ప్రాబ్లం వల్ల కూడా ఆయాసం వస్తుంటుంది. కానీ ఈ హార్ట్ ప్రాబ్లం వల్ల వచ్చే ఆయాసం ఉన్నప్పుడు రోగి పడుకోగానే ఇంకా అది ఎక్కువ అవుతుంది. నడిచినప్పుడు ఇంకా ఎక్కువైనప్పుడు నిద్రలో కూడా ఆయాసం లేచి కూర్చోవాల్సి వస్తుంది. ఇది ముఖ్యంగా ఈ నడిచినప్పుడు రోగికి ఏదైతే ఆయాసం వస్తుందో దాన్ని వాల్వ్ కంబాటాలకి సంబంధించిన ప్రాబ్లంగా మనం గుర్తిస్తాం. అలానే కాకుండా ఇప్పుడు అయోటిక్ వాల్వ్ నారోయింగ్ అయినప్పుడు ఈ ఆయాసంతో పాటు ఇప్పుడు గుండెకు రక్త ప్రసారం, గుండె కూడా కండరం దొడ్డుగా అయిపోయి గుండెకే రక్త ప్రసారం తగ్గి ఈ వచ్చే బ్లడ్ సప్లై సరిపోకుండా దానికి నొప్పి వస్తుంది. దాన్ని యాంజైనా అంటాం. ఇది ఎగ్జర్షన్ చేసినప్పుడు అది ఎక్కువ అవుతుంది. ఇది ఇంకొక లక్షణము, అది ఎస్పెషల్లీ అయోటిక్ వాల్వ్ నారోయింగ్ ఉండే లక్షణం. ఇంకా అయోటిక్ వాల్వ్ నారోయింగ్ ఇంకా పెరిగినా కొద్దీ బయటకు బ్లడ్ రావడం ఇంకా తగ్గిపోతే రోగి నడిచినప్పుడు ఇంకా రక్తం వచ్చేది సరిపోకుండా కళ్ళకు చీకట్లు వచ్చి పడిపోవడం, దాన్ని సింకోప్ అంటాం. ఇది ఇంకొక ముఖ్యమైన లక్షణం. అది కాకుండా అప్పుడప్పుడు బీటింగ్ అబ్నార్మాలిటీ అయినా, లేదంటే వాల్వ్ లీకేజ్లు ఉన్నా, హార్ట్ సైజ్ పెరిగి ఉన్నా, అప్పుడప్పుడు గుండె దడ అంటారు, అంటే గుండె కొట్టుకున్నట్టుగా తెలిసే ఫీలింగ్, దాన్ని పాల్పిటేషన్స్ అని మెడికల్ పరిభాషలో అంటాం. సో బేసికల్గా మీరు చూసినట్టయితే ఆయాసం కానీ, దడ కానీ, లేదంటే నడిచినప్పుడు కళ్ళు చీకట్లు రావడం కానీ, లేదంటే ఛాతీ నొప్పి కానీ, ఇవి ముఖ్యంగా ప్రధాన కవాటాల లక్షణాలుగా మనం చూస్తుంటాం. అయితే రక్తనాళాల్లో బ్లాక్ ఉండి హార్ట్ అటాక్ ప్రాబ్లం సంభవించిన వాళ్ళకు కూడా నొప్పి వస్తుంటుంది. కానీ అది ప్రిడామినెంట్గా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్తో ఉంటుంది, దానికి ఆయాసం ఉండాల్సిన పని లేదు. సో కానీ అది రక్తనాళ బ్లాకా కవాటాల బ్లాకా అనేది అవుట్ ఆఫ్ పర్వ్యూ ఫర్ టుడేస్ డిస్కషన్, కానీ అది డాక్టర్ కన్సర్న్డ్ డిసైడ్ చేస్తారు. సో ఇందాక చెప్పినట్టుగా పైన 4 విధాల ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పటికీ, ఎస్పెషల్లీ
రోగి నడిచినప్పుడు పని చేసినప్పుడు ప్రాబ్లం పెరుగుతున్నప్పుడు అది గుండె అవసరం ఉండొచ్చని, గుండె సంబంధించి జబ్బు ఉండొచ్చని అందరు శ్రోతలు తెలుసుకోవాలి. వెంటనే దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. కవాటాల సమస్యలను నిర్ధారించే పరీక్షలు అంటే ఎక్కువనైనా ఇంకేమన్నా ఉంటాయా? మామూలుగా క్లినికల్గా మనం స్టెథోస్కోప్ పెట్టి వింటే అది ఒక పర్టికులర్ సౌండ్ వస్తుంది, దాన్ని మర్మర్స్ అంటాం. అది ఈచ్ ఆఫ్ ద వాల్వ్కు డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్స్ వస్తుంది. డయాస్టలిక్ మర్మర్స్ అని, సిస్టాలిక్, అది క్లినికల్గా తెలుస్తుంది. దాని తర్వాత ఈసీజీ, చెస్ట్ ఎక్స్రే తీసినప్పుడు దానికి సంబంధించిన అబ్నార్మాలిటీస్ డిటెక్ట్ అవుతాయి. బట్ ఫైనల్గా డెఫినెట్గా డయాగ్నోసిస్ చేసేదానికి మాత్రం మీరు అన్నట్టుగా గుండెకి ఏదైతే అల్ట్రాసౌండ్ టెస్ట్ చేస్తామో దాన్ని మనం 2D ఈకో అంటాం. దాంట్లో ఏమిటంటే కవాటం ఎంత తెరుచుకుంటుంది, ఆ వాల్వ్ ఏరియా ఎంత ఉంది, దాని తర్వాత ఆ ఫ్లో అక్రాస్ ద వాల్వ్ బట్టి పల్స్ డాప్లర్ వెలాసిటీ ద్వారా కరెక్ట్గా వాల్వ్ ఏరియా ఎంత ఉంది. అంటే మామూలుగా అయితే నువ్వు 4 cm² కంటే ఎక్కువ ఉంటుంది, అది నారోయింగ్ ఎక్కువైనప్పుడు అది ఇంకా ఎంత తగ్గినప్పుడు అంత ప్రెషర్ ఎక్కువ అవుతుంది. దాన్ని బట్టి మనం కరెక్ట్గా కవాటం ఎంత ఏరియా ఉందనేది మనం నిర్ధారించగలుగుతాం. సో ఫైనల్గా మనం 2D ఈకో టెస్ట్లో వాల్వ్ ఏరియానే కాకుండా వాల్వ్లో లీకేజ్ అని చెప్పాను కదా, ఆ లీకేజ్ వచ్చినప్పుడు కూడా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఎకోలో టర్బులెన్స్ బట్టి, కలర్ డాప్లర్ టెస్ట్ బట్టి మనం ఎంత లీక్ అవుతుంది అని కూడా మనం కరెక్ట్గా కనుక్కోవడానికి మార్గం ఉంది. కాకపోతే ఈకో టెస్ట్లో ప్రాబ్లం ఏంటంటే ఎవరు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు కరెక్ట్గా చేయలేరు. ఈ స్పెషలైజ్డ్ సెంటర్స్, మంచి ఫోకస్డ్ మెషిన్స్ ఉండి ఎక్స్పర్టైజ్ ఉన్న కార్డియాలజిస్ట్ అయితే ఈకో టెస్ట్ ద్వారా కరెక్ట్గా వాల్వ్ నారోయింగ్ ఎంత ఉంది, దానికి ఏం చేయాలని నిర్ధారించగలుగుతాం. గుండె కవాటాల్లో అయోటిక్ వాల్వ్ సమస్య ఎక్కువగా వినపడుతుందండి, అండ్ ఎక్కువగా సీరియస్గా పరిగణిస్తుంటారు. ఎందుకని అంటే ఇంతకుముందు మనము 10 ఏళ్ళ 20 ఏళ్ల క్రింద ఏదో రుమాటిక్ జబ్బులు ఎక్కువ ఉండేనో అప్పుడు మైట్రల్ వాల్వ్ జబ్బులు ఎక్కువగా వింటుంటివి. కానీ మన పాపులేషన్ కూడా ఏజింగ్ అవుతోంది. రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఫార్చునేట్లీ ఇండియా ఈజ్ ఆల్సో గ్రోయింగ్. ఇన్ఫెక్షన్స్ అన్ని కంట్రోల్ అయినా కనుక రుమాటిక్ హార్ట్ డిసీజ్ తగ్గడం వల్ల ఇప్పుడు పాపులేషన్ ఏజింగ్ వల్ల ఏంటంటే ఇందాక డిఫరెంట్ రీజన్ అని చెప్పాను కదా, కాల్షియం వాల్వ్ మీద జమ అయిపోయి కాల్షియం వల్ల నారోయింగ్స్ అయ్యాయి. అది మాత్రం అయోటిక్ వాల్వ్లో ఎక్కువగా జరుగుతుంది. మైట్రల్లో కూడా జరగచ్చు, కానీ అయోటిక్ వాల్వ్లో ఎక్కువగా జరుగుతుంటుంది. అయోటిక్ వాల్వ్ ఇంకోటి ఎందుకు ఇంపార్టెంట్ అంటే రోగికి సడన్గా చనిపోయేదానికి ప్రమాదం ఉంటుంది. సో కనుక అయోటిక్ స్టెనోసిస్ ఉన్నప్పుడు, ఎస్పెషలీ నారోయింగ్ వచ్చి సిమ్టమ్స్ వచ్చినప్పుడు, ఎగ్జర్షన్ చేసినప్పుడు ఆయాసం వచ్చినా, నొప్పి వచ్చినా, చీకట్లు వచ్చి పడిపోయినా, అట్లాంటప్పుడు ఇమీడియట్గా మనం చూపించుకోకపోతే రోగికి ప్రమాదం జరిగేదానికి అవకాశం ఉంటుంది. కనుక దీనికి ఈ మధ్య మంచి ట్రీట్మెంట్ కూడా వచ్చింది. అందుకనే కూడా ఈ మధ్య మీరు న్యూస్లో కానీ పేపర్లో కానీ ఎక్కువగా చూస్తుంటారు. ఎందుకంటే ఇంతకుముందు అయితే ఆపరేషను చేసే జబ్బులకు, ఇంకా లేదంటే ఆపరేషన్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది అనుకున్న వాళ్ళకు కూడా మనం కొత్త విధానం, ఈ టావీ ప్రక్రియ ద్వారా ఏమాత్రం చెస్ట్ కటింగ్ లేకుండానే మనం కాలు నుంచి కవాటం తీసుకెళ్ళి అక్కడ ఇంప్లాంట్ చేసి రోగికి ఇమ్మీడియట్గా మనం రిలీఫ్ ఇస్తున్నాము. రోగులు చనిపోయే వాళ్ళు కూడా మళ్ళీ నార్మల్ అయి బతుకుతున్నారు. ఒకటి బీపీ, షుగరు ఇవి కూడా కవాటాల సమస్యలకు దారితీస్తాయి అంటారా? అంటే బీపీ, షుగరు, హార్ట్ అటాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా చేస్తాయి. ఎందుకంటే హార్ట్ అథెరోస్క్లరోసిస్ ఎక్కువగా కారణం అవుతుంది. దాంట్లో రక్తనాళాల్లో బ్లాక్స్ వస్తాయి, అది హార్ట్ అటాక్ సంబంధించింది. కాకపోతే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల అయోటిక్ వాల్వ్ కూడా అప్పుడప్పుడు కొంచెం డ్యామేజ్ జరగచ్చు. లేదంటే వెరీ రేర్లీ ఆ హార్ట్ సైజు పెరగడం వల్ల ఈ కవాటాలలో ఇండైరెక్ట్గా లీకేజ్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ ప్రిడామినెంట్లీ మనం ఏదైతే షుగరు, బీపీ అంటామో అది హార్ట్ అటాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఎక్కువగా ఉంటాయి. ఈ ఏజ్ ఎక్కువ అవడము, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము కూడా మనకు కవాటాలలో నారోయింగ్కు ముఖ్య కారణం. ఈ కవాటాల సమస్యలకు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంతకుముందు సర్జరీలు, నోవేడేస్ అంటే యాంజియోప్లాస్టీ ఎలా చేస్తున్నారో అలాగే వాల్వ్ రిపేర్మెంట్ కూడా జరుగుతుందంటారా? ఇంతకు ఏంటంటే మీరు అందరూ స్టెంట్ పెట్టడం అనేది చాలా పాపులర్ అయింది. ఇప్పుడు ఏంటంటే రక్తనాళాలు హార్ట్ పైన ఉంటాయి, దాంట్లో బ్లాకేజ్ వచ్చినప్పుడు వైర్ వేసి బెలూన్ చేసి మళ్ళీ అక్కడే నారోయింగ్ రాకుండా స్టెంట్స్, చిన్న కాయిల్స్, మెష్ లాంటివి అరేంజ్ చేస్తే చాలా మటుకు 80% ఇంతకుముందు అయితే బైపాస్ సర్జరీలో అవసరం పడుతుంటున్నాం వాటన్నిటికి కూడా మనం స్టెంట్ ద్వారానే ట్రీట్మెంట్ చేస్తున్నాము. చాలామందికి శ్రోతలకు కూడా ఇది పరిచయం. ఇంతకుముందు చాలామందికి తెలియని విషయం ఏంటంటే కవాటాలంటే జనరల్గా ఆపరేషన్ అనుకొని చాలామంది డాక్టర్లు కూడా సర్జరీ దగ్గరికే, సర్జన్స్ దగ్గరికే పంపిస్తుంటారు. కానీ ఇందులో కూడా ఈ రెవల్యూషనరీ విధానం వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఏజ్ పైపడ్డ వాళ్ళకి మాత్రము ఏదైతే ఆపరేషన్లో రిస్క్ ఎక్కువ ఉంటుందో వాళ్ళందరికీ కూడా అంత రిస్క్తో కూడుకున్న ఆపరేషన్ అవసరం లేకుండా మనకు సైన్స్, టెక్నాలజీ అవకాశాన్ని ఇచ్చింది. అలా కాకుండా యంగ్ వాళ్ళల్లో కూడా చేయలేమంటే చేయొచ్చు, కానీ మనకు యంగ్ వాళ్ళల్లో సర్జరీలో రిస్క్ తక్కువ ఉన్నప్పుడు మనం తక్కువ కాస్ట్లో అయిపోయేది కూడా చేయొచ్చు అనేది ఒక ఆలోచన. కాకపోతే
ఈ రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం అన్నెసెసరీగా రిస్క్ ఎక్కువ తీసుకొని ఆపరేషన్ చేయించిన అవసరం లేదు. ఈ టావీ ప్రక్రియ దాని కానీ లేదంటే మైట్రాక్లిప్ ప్రక్రియ కానీ మైట్రల్ వాల్వ్ ప్రాబ్లం ఉన్నా అయోటిక్ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం వితౌట్ ఏమాత్రం కటింగ్ లేకుండానే మనం రోగులందరికీ ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. కాకపోతే ఏ రోగికి ఆపరేషన్ చేయాలా, ఏ రోగికి ఈ టావీ విధానం కానీ మిగతా విధానాలు అడ్వాన్స్ విధానాలు చేయాలనేది హార్ట్ టీమ్ అనే గ్రూప్ ద్వారా డిసైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు అపోలో లాంటి హాస్పిటల్స్లో ఎవరైతే సర్జను, కార్డియాలజిస్ట్ మేము ప్రొసీజర్ చేసేవాళ్ళము, అదే కాకుండా క్లినికల్ కార్డియాలజిస్టు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టు, మత్తు డాక్టర్లు, ఇమేజియాలజిస్ట్ అంటాం, అంటే సిటీ యాంజియో లాంటి ప్రక్రియలు అవసరం వస్తాయి టెస్ట్కి. అందరు కలిసి రోగికి ఏదైతే ఏది మంచిదో అదే చేస్తాం. అది ఇంపార్టెంట్, చాలా తెలుసుకోవాల్సిన విషయం. హార్ట్ టీమ్ అనే ప్రక్రియ ఎక్కడైతుందో రోగికి కరెక్ట్గా ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. ఈ హార్ట్ టీమ్ ద్వారా ఏ రోగికి ఆపరేషన్ చేయాలా, ఏ రోగికి మనము టావీ ప్రక్రియ ద్వారా ట్రీట్మెంట్ చేయాలని నిర్ధారిస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అనవసరంగా కూడా మనం టావీ చేయకూడదు, మళ్ళీ ఈజీగా టావీతో అయిపోయే వాళ్ళకు కూడా హై రిస్క్ ఆపరేషన్ చేయకూడదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏ రోగికి ఏది అనేదే మనం హార్ట్ టీమ్ ద్వారా నిర్ధారిస్తాం. ఈ ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ ఆర్ ఇంప్లాంటేషన్ అంటే ఓన్లీ అయోటిక్ వాల్వ్కి సంబంధించిన సమస్యలకే కుదురుతుంది అంటారా, వేరే వాల్వ్స్ చేయలేరా? అంటే ప్రిడామినెంట్గా ఏంటంటే అయోటిక్ వాల్వ్ దగ్గర రౌండ్గా ఉండే అయోటా దాన్ని క్రష్ చేసి దానికి అపోజిషన్ చేసి వాల్వ్ పెట్టేది చాలా ఈజీగా జరుగుతుంది. ఎందుకంటే అయోటా అనేది ఒక ట్యూబులర్ స్ట్రక్చర్. అక్కడ ఈ వాల్వ్ తీసుకెళ్ళి మనం ఇంప్లాంట్ చేస్తే పక్కకు అయోటాలో హై ప్రెషర్తో ఇంప్లాంట్ అవుతుంది కనుక అక్కడ కూర్చొని ఈజీగా ఉంటుంది. వేరైతే ఈ ఏట్రోవెంట్రికులర్ వాల్వ్స్లో, మైట్రల్ వాల్వ్లో కానీ ట్రైకస్పిడ్ వాల్వ్లో కానీ ప్రాబ్లం ఏంటంటే అవి డైనమిక్ స్ట్రక్చర్స్. హార్ట్ ఎక్కువ కాంటాక్ట్ అయ్యి రిలాక్స్ అవుతుంటుంది. దాని కింద పాపులరీ మసిల్స్ అని, కార్డే అని రకరకాల ఆపరేటర్స్ ఉంటాయి. వాటన్నిటికీ డ్యామేజ్ కాకుండా ఈ గుండె కదులుతున్నప్పటికీ కూడా ఆ వాల్వ్ను కూర్చోబెట్టడం అనేది ఛాలెంజ్. దాంట్లో కూడా రీసెర్చ్ నడుస్తుంది. కానీ ఇప్పుడు ఏమిటంటే బేసికల్గా లీకేజ్ ఉన్నప్పుడు దాన్ని మైట్రా క్లిప్ అని కింద అయితే లీకేజ్ దేనివల్ల కారణం అవుతుందో దాన్ని క్లిప్ చేసి తగ్గించగలుగుతున్నాం. లేదంటే నారోయింగ్ వచ్చినప్పుడు మైట్రల్ స్టెనోసిస్ ఏదైతే ఉంటుందో దాని అన్నిటికీ కూడా ఇనోవా బలూన్ ద్వారా బలూన్ మైట్రల్ వాల్వ్ అవటం అని మనం చాలా ఏళ్ల నుంచి చేస్తున్నాం. వీటికి మైట్రల్ వాల్వ్ కూడా చాలా మట్టుకు ఒక 60-70% మట్టుకు వితౌట్ ఆపరేషన్ ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. కాకపోతే మైట్రల్ వాల్వ్, రుమాటిక్ వాల్వ్ ద్వారా లీఫ్లెట్స్ బాగా డ్యామేజ్ అయిపోయినప్పుడు మాత్రము స్టిల్ కొన్నిసార్లు 20-30% పేషెంట్స్లో ఆపరేషను స్టిల్ అవసరం వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక వాల్వ్ పల్మనరీ వాల్వ్. పల్మనరీ వాల్వ్కి కూడా మనం అయోటిక్ వాల్వ్ లాగా వాల్వ్ ఇంప్లాంట్ చేయగలుగుతామండి. అది కూడా మనకు ఇప్పుడు వాడకంలోకి వచ్చింది. కాకపోతే పల్మనరీ వాల్వ్ ఏంటంటే కొంచెం తక్కువ వయసు ఉన్న వాళ్ళల్లో జబ్బు వస్తుంటుంది. అయోటిక్ వాల్వ్ ఏమో ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో వస్తుంటుంది. కనుక పల్మనరీ వాల్వ్ కూడా ఇంప్లాంటేషన్ స్టేజ్కి వచ్చినాం. ట్రైకస్పిడ్ వాల్వ్ అనేది మళ్ళీ మైట్రల్ వాల్వ్ లాగా డైనమిక్ స్ట్రక్చరు, రైట్ సైడ్ ఉంటుంది. దానికి రిప్లేస్మెంట్ చేయకుండా వేరే ఆల్టర్నేటివ్ పద్ధతులు, అగైన్ క్లిప్, ట్రై క్లిప్ అని లేదంటే వేరే సదర్ విధానాలు వచ్చినాయి. కానీ రిప్లేస్మెంట్ కూడా ప్రస్తుతానికి రీసెర్చ్ స్టేజ్లో ఉంది. మనం 2 ఏళ్ల తర్వాత ఈ ప్రోగ్రామ్ చేసినప్పటికీ అప్పటికి కూడా ఈ రైట్ సైడ్ వాల్వ్, మైట్రల్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్ కూడా రిప్లేస్మెంట్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఇవి ఒక హాస్పిటల్ స్టే 2-3 డేస్ అంతకంటే ఎక్కువ ఉండదంటారా? అదే అండి దీని ప్రత్యేకత. ఇదేంటంటే మత్తు ఇవ్వడం ఉండదు, కేవలం లోకల్ అనెస్థీషియాలో చేస్తాము, రోగితో మాట్లాడుతుంటాము. సో కనుక ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఈ స్పెషల్ డివైజెస్ ద్వారా, పర్క్లోజ్ అనే డివైస్ ద్వారా ఎక్కడి నుంచి అయితే కాల్ నుంచి తీసుకెళ్ళి చేస్తామో దాన్ని క్లోజ్ చేస్తాము. సో కనుక 6 అవర్స్ తర్వాతనే రోగి మళ్ళీ యాక్టివ్గా నిల్చొని తిరగలుగుతాడు. మామూలుగా అయితే ఒక 24 అవర్స్ అబ్జర్వ్ చేస్తాము. మనం చాలామంది ఇండియాలో ఇంకో రోజు ఉంటామని ఉంటారు, కానీ మామూలుగా అయితే కోవిడ్ టైమ్స్లో అయితే మేము 24 గంటల్లో కూడా డిశ్చార్జ్ చేసిన పేషెంట్స్ ఉన్నారు. సో మ్యాక్సిమం 48 అవర్స్ వరకు అబ్జర్వ్ చేస్తాము. వెరీ రేర్లీ ఒక 5% మందిలో ఎవరికైనా పేస్ మేకర్ అవసరం వచ్చినా, ఇంకేదైనా కాంప్లికేషన్ అయినా వాళ్ళకి ఇంకో 2-3 రోజులు ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుంది. కానీ 95% మందిలో మనము వితిన్ 48 అవర్స్లో డిశ్చార్జ్ చేయగలుగుతాం. ఇంతకుముందు ఓపెన్ సర్జరీ చేయించుకొని ఈ కవాటం అమర్చుకున్న వాళ్ళకంటే కొంతకాలానికి ఫెయిల్యూర్కి గురవుతుందని చెప్తున్నారు కదండి, మరి వాళ్ళకి మళ్ళీ చేయాల్సి వస్తే ఈ పద్ధతిలో చేయొచ్చా? ఇది చాలా మంచి ప్రశ్న మేడం. చాలా డాక్టర్లకు కూడా తెలియని ప్రశ్న అడిగారు మీరు. ఈ బయోప్రాస్థెటిక్ వాల్వ్ సర్జన్ పెట్టిన వాల్వ్ ఫెయిల్ అయినప్పుడు సెకండ్ టైం సర్జరీ చేయాలంటే రిస్క్, రోగి కూడా భయపడతారు, ఫస్ట్ టైమే పెయిన్ వచ్చింది అది అని. వాళ్ళందరికీ కూడా మనం ఈ సిటీ యాంజియో ప్రక్రియ ద్వారా మనం పరీక్ష చేసి కరెక్ట్గా ఎట్లాంటి కవాటం అమర్చాలో చూసుకొని ఈ టావీ ప్రక్రియ వాళ్ళకి చేస్తే మళ్ళీ సక్సెస్ఫుల్గా మళ్ళీ 10 ఏళ్ళు ఏమాత్రం ప్రాబ్లం లేకుండా మనం కవాటం అమర్చినాక నార్మల్గా ఉండగలుగుతారు. దాన్ని
మనము సేవర్ తర్వాత ఆ సర్జికల్ వాల్వ్ ఫెయిల్ అయినాక చేసేదాన్ని మనం టావర్ ఇన్ సేవర్ అంటాం. సో అలా కాకుండా వెరీ రేర్లీ ఇప్పుడిప్పుడే 10 ఏళ్ళకి దగ్గర వస్తుంది కనుక వెరీ రేర్లీ వాల్వ్ అమర్చినప్పుడు ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్వ్ కూడా అమర్చడానికి మనకి టెక్నాలజీ అనండి సైన్స్ అనండి అవకాశం ఇచ్చింది. సో సెకండ్ టైము ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇవాళ రోజుల్లో. ఫస్ట్ టైం ఆపరేషన్ అయ్యి ఫెయిల్ అయినప్పుడు సెకండ్ టైం డెఫినెట్గా ఈ టావీ ప్రక్రియ వాళ్ళందరికీ ఇంకా ఎక్కువ యూస్ఫుల్ అంటాను. ఎందుకంటే సెకండ్ టైం ఆపరేషన్ చేయడం రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి రోగులకు ఇది ఒక అద్భుతమైన వరం. ఈ టావీ ప్రక్రియ సర్జరీ వాల్వ్ ఫెయిల్ అయినప్పుడు మనము నిర్భయంగా కరెక్ట్గా మన డెఫినెట్ రిజల్ట్స్తోని మనం చేయగలుగుతున్నాం. ఈ ట్యాబర్ అంటుంటారు, ట్యాబీ అంటుంటారు, రెండిట్లో అయితే ఏం తేడాలు లేవు కదండి? జస్ట్ అంటే జనరల్గా అది సిమాంటిక్స్ ఆఫ్ నేమింగ్ అండి. ఇంప్లాంటేషన్ అంటే యుఎస్లో ఏంటంటే రిప్లేస్మెంట్ అన్నప్పుడే మారుస్తున్నాము అన్నప్పుడే ఇన్సూరెన్స్లో రియంబర్స్మెంట్ అవుతుంది, లేకుంటే కావటం లేదని. అది ముందు టావీ అంటుంటివి ఇంప్లాంట్ చేస్తున్నాం కనుక టావీ అంటుంటివి, దాని తర్వాత రిప్లేస్మెంట్ అనేది పదం వాడినప్పుడే వాళ్ళకి రియంబర్స్మెంట్ అవుతుంది కనుక రిప్లేస్మెంట్ అనే పదం వాడుతున్నాం. యాక్చువల్లీ అది ఇంప్లాంట్ అంటే తీసుకెళ్ళి అమర్చేదాన్ని ఇంప్లాంట్ అంటాం ఇంగ్లీష్ భాషలో. మొత్తానికే కట్ చేసి తీసి కొత్త వాల్వ్ పెడితే రిప్లేస్ అనాలా, కానీ ఉన్న వాళ్ళని క్రష్ చేసి పక్క కొత్తది పెడుతున్నాము ఎనీవే. సో ఫైనలీ బోత్ ఆర్ ఈక్వల్ వేరియబుల్సే. కాకపోతే రిప్లేస్మెంట్ అనే పదాన్ని ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు, ఎందుకంటే దానివల్ల మనకి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ వేరే బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయి. పేషెంట్లకు కూడా వాల్వ్ రిప్లేస్ చేసిన దానికి ఈక్వలెంట్ కూడా కనుక ప్రాబ్లీ దట్ ఈస్ మోర్ యాప్ట్. ఈ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, సక్సెస్ఫుల్ అని ఎన్ని రోజులకి మీరు అనుకుంటూ ఉంటారు? ఇది చాలా ముఖ్యము. ఎవరు చేస్తున్నారు, ఎక్కడ జరుగుతుంది ఈ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్. మనము కరెక్ట్ చోట వెళ్లకుండా ఎక్స్పర్టైజ్ లేని చోట మనం చేసినప్పుడు రోగికి టేబుల్ మీద కూడా ప్రమాదం జరిగి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. మీ స్టెంట్లలో అట్లా కాకపోవచ్చు, కానీ దీంట్లో ఇంకా ఎక్కువ సీరియస్ అయ్యి సడన్గా ప్రాబ్లం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మనం వాల్వ్ సైజ్ తక్కువగా మరిస్తే లీకేజ్ అవుతుంది, ఎక్కువగా మరిస్తే సడన్ రప్చర్ అయిపోయి హార్ట్ చుట్టూ నీరు జమ అయి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. అవన్నీ ప్రాపర్గా మనం ఎవాల్యుయేట్ చేసి ఎక్స్పర్టైజ్ ఉన్న చోట, అపోలో లాంటి చోట్ల అయితే మేము కొలంబియా యూనివర్సిటీతో టైఅప్లో ఇట్లాంటివన్నీ ఎస్టాబ్లిష్ చేసి యాక్చువల్లీ ఇప్పుడు మ్యాక్సిమం ఏరియాలో మన దగ్గర 150+ కేసులన్నీ చేస్తున్నాం కనుక మనం కంఫర్టబుల్గా చేయగలుగుతాం. అలా కాకుండా కొన్ని చోట్ల ఏదో పేపర్లు రావడానికి 1-2 కేసులు అట్లా చేసి మళ్ళీ చేసుకున్న మాత్రం ఇట్లాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అలా అన్ని కేర్ తీసుకున్నప్పటికీ కూడా ఒక less than 5% పేషెంట్స్లో అప్పుడప్పుడు పేస్ మేకర్ అని హార్ట్ కండక్షన్ సిస్టంలో ప్రాబ్లం వచ్చి పేస్ మేకర్ అవసరం పడవచ్చు. వెరీ రేర్లీ 1-2%లో బ్రెయిన్లోకి ఈ క్లాట్స్లో వెళ్ళి పారాలిసిస్లు స్ట్రోక్లు రావచ్చు. అవన్నీ కేర్ తీసుకొని చేసేదానికి ఫిల్టర్స్ అవన్నీ వచ్చినాయి, కానీ అన్ని చోట అన్నీ అవైలబుల్ ఉండవు. సో కనుక ఈ ప్రక్రియకు వెళ్లే ముందు ఎవరు ఎన్ని చేశారు, ఎటువంటి సిస్టమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అని తెలుసుకోవడం చాలా అవసరం. ఆ చేసే క్యాత్ ల్యాబ్లో కూడా మన స్పెషల్ ల్యాబ్ హైబ్రిడ్ ల్యాబ్స్ అని ఉంటాయి. అవన్నీ దానికి ఏమిటంటే సిటీని క్యాత్ ల్యాబ్లో సూపర్ ఇంపోజ్ చేసి ఇంకా ఫైనల్గా మనం వాల్వ్ని అమర్చడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ కలిసి కరెక్ట్గా చేసినప్పుడైతే 95% పైన రోగికి ఏమాత్రం ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. మన బ్యూటీ ఏంటంటే ఫాలోఅప్లో ఏమాత్రం పెద్ద టాబ్లెట్స్ లేకుండానే వీళ్ళందరూ కూడా నార్మల్గా లైఫ్ వెళ్ళపుచ్చుకుంటారు. ఇంకా మనకు రొటీన్గా ఏదైతే హెల్దీ లైఫ్ స్టైల్ పాటించాలో, అంటే నూనె వస్తువులు తక్కువ తినడము, అట్లాంటివి మనం ఎక్సర్సైజ్, వాకింగ్, యోగా లాంటివి చేసుకోవడం, అవన్నీ చేసుకుంటే ఇంకా హెల్తీగా ఉండగలుగుతారు. జిమ్కి వెళ్ళడం, కొంచెం స్ట్రెయినియస్ జాబ్స్ చేయడం, ఇవన్నీ కూడా చేయొచ్చు అంటారా? ఆ వయసు వాళ్ళు ఏమేమి చేయొచ్చో అవన్నీ చేయొచ్చండి. అంతేగాని మనం ఇవాళ రేపు చూస్తున్నాం యువతలో చాలామంది బాడీ బిల్డప్ చేసేయాలని, హృతిక్ రోషన్ గంట సేపు చేసిన హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసి సడన్గా ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకుంటున్నారు. ఈ ఎక్సర్సైజ్లు అనేది డాక్టర్ గైడెన్స్లో వార్మప్ చేసుకొని ఏదైతే అప్రాపరియేటో అవాయిడ్ చేయాలి. జనరల్గా హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఇస్ నాట్ రికమెండెడ్ ఫర్ ఎనీ హార్ట్ పేషెంట్. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, cycling, all those are good. Weight liftings in general should be avoided for any heart patient, same for these patients also. But suppose you want to maintain some muscle mass, doing some minor weights lift చేయడం పర్లేదు, కానీ హెవీ వెయిట్ లిఫ్టింగ్ స్ట్రెన్యూస్ చేసి మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు. పెట్టిన ఇంప్లాంట్ కరెక్ట్, ఇంకా వాళ్ళకి బాగా ప్రాపర్గా సెట్ అయింది అనే విషయం వెంటనే తెలిసిపోతుందా? కొంత టైం చూసి మీరు అబ్జర్వ్ చేశాక డిసైడ్ చేస్తారా? మనకి ఇమీడియట్గానే టేబుల్ మీద తెలుస్తుందండి కరెక్ట్ ఉంది ఏంది. కాకపోతే ఆ వాల్వ్ మన నేచురల్ వాల్వ్ లాగా అయిపోయి
దాని మీద సెల్స్ అన్ని ఫామ్ కావడానికి కొంచెం టైం పడుతుంది, 3 to 6 months. అప్పటి మటుకు కొన్ని బ్లడ్ థిన్నర్ లాంటి టాబ్లెట్స్ ఇస్తాం కనుక అప్పుడు మనం ఇంకా తర్వాత అయితే అది హార్ట్లో భాగం అయిపోతుంది, దాని మీద కూడా హార్ట్లో ఉన్నట్టు సెల్స్ ఫామ్ అయిపోతాయి. సో కనుక అప్పటికి టోటల్గా నార్మల్ ఉంటుంది. కానీ ఇనీషియల్గా మనకు ఎకో టెస్ట్ అని చేస్తాము, ఆ క్యాత్ ల్యాబ్ టేబుల్ మీదనే ప్రెషర్స్ ఎట్లా ఉన్నాయని చూస్తాము. సో అది సరిగా అమర్చినామా లేదా చూసుకున్న తర్వాతనే అది ఎప్పుడప్పుడు లీకేజ్ ఏమైనా ఉంటే మళ్ళీ దాన్ని ఎకో టెస్ట్ చేసి దాన్ని ఇంకో పెద్ద బలూన్తోనే స్ట్రెచ్ చేసి మళ్ళీ లీకేజ్ని కూడా మనం తగ్గిస్తాం. సో డెఫినెట్గా టేబుల్ మీదనే మనం కరెక్ట్గా కూర్చుందా లేదా, కరెక్ట్గా జరిగిందా లేదా అసెస్ చేసుకున్న తర్వాతనే బయటకు రావడం చాలా ముఖ్యం అండి. ఎందుకంటే ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా కరెక్ట్ చేయొచ్చు. తర్వాత చూసుకుంటే ఏంటంటే మనం ఎంత చేసినా మళ్ళీ నార్మల్ కాదు, లేట్ అవుతాయి. అందుకనే కూడా హార్ట్ టీము ఎక్స్పర్టైజు, ఇమేజియాలజీ అనేది ఎక్కువ కూడా మంచిగా చేయడం, ఇంటర్వెన్షనల్ ఎక్కువ టెక్నిక్స్ అవన్నీ ఉండడం వల్ల ఇవన్నిటి కూడా ఆప్టిమల్ రిజల్ట్ చేయడం చాలా అవసరం. సో అన్ని ఎక్స్పర్టైజ్ ఉండి అన్ని ఫెసిలిటీస్ ఉన్న చోట చేయించుకోవడం ఇట్లాంటి హై ఎండ్ ప్రొసీజర్స్కి చాలా అవసరం. అయితే లాస్ట్గా అండి, ఒకవేళ వాళ్ళకి 40-45 years అయితే బిలో 50 అట్లా ఉన్నారు, ఎఫోర్డబిలిటీ ఉన్నప్పుడు ఈ సర్జరీ ఎందుకు ఈ టావర్ కానీ టావీ పద్ధతిలోనే చేయించుకుంటామంటే రీప్లేస్మెంట్ కుదరదంటారా? ఇది కూడా చాలామంది తెలుసుకోవాల్సిన ప్రశ్న. మనకు ఏంటంటే తక్కువ వయసులో చేయలేమని కాదు, చెయ్యొచ్చు కవాటము. కాకపోతే చేసిన తర్వాత ఎన్నాళ్ళు రోగి నార్మల్గా బతికేదానికి అవకాశం ఉందనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఇప్పుడు 45 ఏళ్ళు అంటే మన యావరేజ్ ఇండియాలో 71 years లైఫ్ స్పాన్. సో తర్వాత ఇంకొక 20 years పైన ఉండే ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు మనం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ టావీ డేటా మనకి 10-12 yearsదే ఉంది కనుక మనకు అంత ప్రొలాంగ్గా మరి పనిచేస్తుందా లేదా అనేది మనకి ఇప్పుడే తెలియదు. మనం సర్జికల్ వాల్వ్ పెట్టినప్పుడు కూడా మన బయోప్రస్థెటిక్ వాల్వ్ చేయరు అట్లాంటి వాళ్ళు. ఈ లీకేజ్ మెటాలిక్ వాల్వ్స్ చేస్తే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటాయని యంగ్ పీపుల్లో మెటాలిక్ వాల్వ్ చేస్తుంటారు. కానీ బయోప్రస్థెటిక్ వాళ్ళు సర్జన్ చేసినా సేమ్ ప్రాబ్లం జరగచ్చు. సో కనుక ఏజ్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఎందుకు తీసుకుంటామంటే ఏదైనా మనం అమర్చినాక మనకు 20 ఏళ్ళు నడిచేది అవసరం ఉన్నప్పుడు దానికి మళ్ళీ ఇంకా 10 ఏళ్ల వరకే డేటా ఉన్నది ఎందుకు చేయాలనే ఉద్దేశము. కాకపోతే మేము ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా అడ్వాన్స్డ్ మెథడ్స్ ఆఫ్ వాల్వ్ మేకింగ్ వచ్చిన ఇంకా లీఫ్లెట్స్ ఇంకా 15 ఏళ్ల వరకు 20 ఏళ్ల వరకు నడుస్తాయని మనకు సైన్స్లో టెక్నాలజీలో తెలిసిన దాన్ని బట్టి ఇంకా ఫ్యూచర్లో యంగ్ వాళ్ళకు కూడా చేయొచ్చేమో. కానీ యాజ్ ఆఫ్ నౌ మాత్రము మన యంగ్ పీపుల్లో మెటాలిక్ వాల్వ్స్ అమర్స్తాం. ఓకేనండి డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు, గుండె కవాటాల సమస్యల లక్షణాలు ఎలా ఉంటాయి, కవాటాలు అసలు ఎన్ని ఉంటాయి, వాటి అయోటిక్ వాళ్ళు లక్షణాలు ఎలా ఉంటాయి, రీప్లేస్మెంట్ గురించి ఎప్పుడు ఆలోచించాలి, నవేడేస్ సర్జికల్ బదులు ఇంటర్వెన్షనల్గా ఎలా చేయగలుగుతున్నారు, ఈ టావీ అంటే ఏంటి, మరి ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎంత ఈజీగా వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు, ఈ వివరాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్స్ ఇలాంటి. నమస్తే అండి.